There's a man of God said one word from God. ఒక దైవ సేవకుడు ఈ రీతిగా అన్నాడు, దేవుని యొద్ద నుండి వచ్చు ఒక్క మాట. One word from God ఒక్క మాట can change your life. నీ జీవితాన్ని మార్చగలుగుతాది. Can change your ministry. నీ పరిచర్యని మార్చగలుగుతాది. Can change your family. మీ కుటుంబాలను మార్చగలుగుతాది. Can change your situation. నీ పరిస్థితులను మార్చగలుగుతాది. And he can, one word can raise you from the rags to the riches. ఆ ఒక్క మాట నిన్ను మురికి గుడ్డల నుండి ఐశ్వర్యవంతునిగా చేయబోతుంది దేవుని మాట. Hallelujah. Hallelujah. The riches of his glory. ఆయన మహిమ ఐశ్వర్యములో ఉన్నటువంటి ధనఘనతలు, the spiritual riches, ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యం, అది even the physical riches, భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా దేవుడు ఇస్తాడు. You know, in this world we will have some challenges physically. ఈ లోకములో భౌతికంగా కొన్ని సవాలులను మనం ఎదుర్కొంటామేమో. And then there will be some sicknesses come at times. కొన్ని సార్లు కొన్ని వ్యాధులు మనల్ని అంటుకుంటాయేమో. But if you are in Jesus, అయితే యేసులో నీవు ఉన్నప్పుడు, if the faith in Jesus is alive in your life, యేసు నందలని విశ్వాసము నీ హృదయములో అది మెలకువగా ఉన్నప్పుడు, no sickness can put you down and stop you. ఏ వ్యాధి రోగము కూడా నిన్ను అనచలేదు, ఆపలేదు. అందరూ ఆమేన్ చెబుదాం. Hallelujah. Hallelujah. I know what it is, what it means to be a sick person. ఇదిగో రోగగ్రస్తున్నై ఉండటం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. I know what it means to have a heart problem. ఒక గుండె సమస్య ఉంటే ఏ రీతిగా ఉంటుందో నాకు తెలుసు. I know what it is to have a sugar problem. షుగర్ ప్రాబ్లం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. I know what it is to have a blood pressure. బీపీ అంటే ఏంటో నాకు తెలుసు. I know what it is to have ulcers. అల్సర్లు, కడుపులో అల్సర్లు, గడ్డలు అంటే ఏంటో, ఆ నొప్పి ఏంటో నాకు తెలుసు. I know what it is to have under the attack of the enemy. అపవాది యొక్క దాడి అంటే ఏంటో నాకు తెలుసు. When the attack is intense, ఆ దాడి తీవ్రమైనప్పుడు you may lose even to the point of losing your mind. కొన్ని సార్లు నీ మనసునే కోల్పోయే పరిస్థితి, ప్రమాదంలో నువ్వు ఉంటావు. Some years ago, కొన్ని సంవత్సరాల క్రితం both my wife and I are attacked with the same problem. నేను నా భార్య ఇద్దరం కలిసి ఒకే సమస్యను మేము ఎదుర్కొన్నాం. And then we are at the point of losing our minds. మా యొక్క మనస్సుని మేము కోల్పోయే ఆ ప్రమాదంలో మేము ఉన్నాం. My wife was at the point of all her organs were shutting down. నా భార్య ఒంట్లో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా అవి మూసుకుపోతా ఉన్నాయి. But my family and everyone around us, we call upon Jesus. నేను నా కుటుంబ సభ్యులందరం కలిసి దేవునికి ప్రార్థన చేశాం, యేసయ్య నామముని పిలిచాం. We called upon Jesus by faith in God and his word. దేవుని యందలి విశ్వాసముతో, వాక్కు మీద ఉన్నటువంటి విశ్వాసముతో మేము దేవుని నామానికి ప్రార్థన చేశాం. The word declares that by his stripes we were healed. దేవుని వాక్యము సెలవిస్తుంది, అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. The provision was made a long time ago. ఆ యొక్క సమకూర్పు అనుగ్రహము అనేక సంవత్సరాల క్రితం నీకు నాకు ఇవ్వబడింది. And what we need to do is to trust in God. మనం చేయాల్సినటువంటి పనల్లా కూడా దేవుని పైన నమ్మిక ఉంచాలి. And call upon God. దేవుని నామాన్ని ప్రార్థన చేయాలి. And even just like Jesus, యేసు కూడా, you have to speak the word. యేసు ప్రభు మాదిరిగా మనము కూడా వాక్కును పలుకువారంగా ఉండాలి. Everybody say, I must speak the word. అందరూ చెప్పండి, నేను వాక్కును పలకాలని చెప్పండి. There are so many dumb మూగ నోరులు చాలా ఉన్నాయేమో అనుకుంటున్నాను. and dumb Christians. చాలా మంది మూగ క్రైస్తవులు ఉన్నారు. It is the will of God that we are a talking Christian. దేవుని చిత్తం ఏంటంటే మన నోరులు ఆయన మాటలను పలుకువారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. We must be a talking Christian. మనము మాట్లాడే క్రైస్తవులుగా ఉండాలి. We must talk to our mountains. ఇదిగో మన పర్వతాలకు వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. We must talk to our problems. మన సమస్యలకు మనం మాట్లాడాలి. We must talk rudely to the devil. ఇదిగో అపవాదికి ఖచ్చితంగా విరోధముగా మనం మాట్లాడు వారంగా ఉండాలి. And then no weapon that form against you will prosper. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును అది వర్ధిల్లనే వర్ధిల్లదు. Amen. Amen. Everybody together said amen. అందరూ చెప్పండి బిగ్గరగా ఆమేన్. Let us practice talking. మాట్లాడుట
సాధన చేద్దాం. No weapon that form against you will prosper. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. One more time. అందరు చేతులు లగవాల, నోర్లు విప్పాలి. మరొకసారి, No weapon that form against you will prosper. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చేతులు పైకెత్తి బిగ్గరగా ఆమేన్ చెబుదాం. Hallelujah. హల్లెలూయా. That ought to be the sound of God's people. ఇది దేవుని ప్రజల శబ్దమై ఉండాలి. That is the sound of victory. ఇది విజయోత్సవ స్వరమై ఉండాలి. And Jesus paid the price. యేసు కల్వరి శిలువలో ఆయన వెల చెల్లించి ఉన్నాడు. He doesn't want you to be a loser and walking your way with the challenges of your life. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి సవాలులను, ఇదిగో ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను చూసుకుంటూ నిరాశతో నువ్వు వెళ్ళిపోవాలని దేవుడు ఆశ In కాదు. all our challenges, నీ యొక్క సవాలులన్నిటి మధ్యలో we are more than conquerors. క్రీస్తులో అత్యధికమైనటువంటి విజయమును సొంతము చేసుకున్న More వారము. than conquerors. అత్యధికమైనటువంటి విజయమును పొందిన వారము. Hallelujah. హల్లెలూయా. And then also the purpose, Pastor Satya Prasad Garu gave some introduction why we organize these conferences. ఎందుకు ఈ రీతిగా ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నామో సత్యప్రసాద్ గారు కూడా నిన్న మీకు తెలియజేశారు. And then our purpose coming here is not to show ourselves, ఇక్కడికి వచ్చి ఏదో మనలను మనం చూపించుకోవడానికి ఇక్కడికి రావడం లేదు. but we are here to show Jesus. యేసుని చూపించుట కొరకే మేము వచ్చున్నాము. We are here to bless you. మేము మీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి వచ్చాము. We came for you. మేము మీ కొరకు మేము వచ్చాము. Don't look at us that we have come for our benefit. ఏదో ఇతరకరమైనటువంటి లాభాలు పొందడానికి మేము ఇక్కడికి రాలేదండి. No, God sent us for your benefit. మీ క్షేమము కొరకు, మీ దీవెన కొరకు దేవుడు మమ్ములను మీ యొద్దకు పంపించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Everybody say, God gave these meetings for my benefit. అందరూ చెప్పండి, దేవుడు నా లాభము కొరకు ఈ సభలను ఆయన ఏర్పాటు చేశాడని చెప్పండి. సరిగా దేవుడు నా దీవెన కొరకు. అందరూ చెప్పాలి, దేవుడు నా దీవెన కొరకు ఈ సభలను ఏర్పాటు చేశాడు. Hallelujah. హల్లెలూయా. That voice make all the difference. ఆ శబ్దమే ఒక And వ్యత్యాసాన్ని తీసుకొస్తుంది. that voice with the faith in God విశ్వాసముతో దేవునిలో నువ్వు పలుకుతున్న ఆ will స్వరమే cause you to experience miracle. అద్భుతాలు రుచి చూచేటట్టుగా చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And then the third point, మూడవ విషయం our ఏంటంటే, burden, the purpose of our coming here, మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, the majority of the church of Jesus Christ in India and in many parts of the world, యేసు క్రీస్తు యొక్క సంఘము భారతదేశంలోను ప్రపంచము నలుమూలల అనేక ప్రాంతాల్లోనూ they somehow devil tricked them. ఏదో అపవాది ఏదో ఒక రీతిగా వారిని మరి మభ్య పెడతా ఉన్నది. Then that mabbi is, ఆ మభ్య పెట్టడం ఏంటో తెలుసా? believers cannot be rich. విశ్వాసులు ఆర్థికంగా ఐశ్వర్యవంతులు కాలేరు అని. Believers must be humble and poor. విశ్వాసులు ఎప్పుడు కూడా పేదలుగా, పేదవారిగా, దరిద్రులుగా ఉండిపోవాలి And అని. then as you live your poor poverty life and struggle in life, ఇదిగో జీవితంలో ఆ యొక్క దారిద్ర్యతలోనే లేకపోతే లేమిలోనే ముందుకు వెళ్తుండగా one of these days you will die ఒక దినాన నువ్వు మరణిస్తావు, and you will go to heaven. నీవు పరలోకానికి వెళ్ళిపోతావని. That is not full truth. అది సంపూర్ణ సత్యం కాదండి. That is not full truth. అది సంపూర్ణ సత్యము కాదు. If you believe in heaven, నీవు పరలోకాన్ని విశ్వసిస్తే, if you believe in the word of God, దేవుని వాక్యాన్ని నువ్వు when విశ్వసిస్తే, you receive Jesus into your life, యేసుని నీ హృదయంలోకి స్వీకరించినప్పుడు the life of God come into you and come into me. దేవుని జీవము నీలోకి నాలోకి ప్రవేశించబడుతుంది. The light of the gospel comes into my life. ఆ సువార్త
సువార్త వెలుగు నా జీవితంలోకి ప్రవేశిస్తుంది. When the gospel light comes, ఆ సువార్త వెలుగు నాలోకి వచ్చినప్పుడు the darkness of the devil cannot stay with us. ఇదిగో చీకటి గాని అంధకార క్రియలు గాని మనలో పని చేయలేవు. If anybody receive Christ, క్రీస్తును పొందుకున్న వారు ఎవరైనప్పటికీ the Bible says, బైబిల్ చెప్తున్నటువంటి మాట, you become a new creation. నీవు నూతన సృష్టిగా మార్చబడబోతున్నావు. All things are passed away. పాతవంతా కూడా గతించిపోయినాయి. Not all things will pass away. అన్నీ కూడా గతించిపోతాయని కాదు. It is a transformation. పాతవి అన్నీ గతించేను మార్చబడిన Hallelujah. Hallelujah. It is a done deal. ఆ యొక్క డీల్ అంతా కూడా అయి ముగించబడింది. Hallelujah. 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 Please sit down. దయచేసి కూర్చోండి. No disturbance. ఎవరు అటు ఇటు తిరగొద్దు. No disturbance. You know, I don't tolerate disorder. దేవుని సంఘములో క్రమం లేకపోతే దాన్ని నేను తట్టుకోలేను. I don't want anybody walking around during the service. Don't come to the front especially. దయచేసి ముందుకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. If you have telephone, you cannot answer the phone in the service. సర్వీస్ లో ఉన్నప్పుడు మీ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాండి. ఎవరు కూడా మాట్లాడొద్దు, ఫోన్లు మాట్లాడొద్దు. You are not here to do your office work. ఏదో మీ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి లేరు మీరు You ఇక్కడ. are here to listen to God. దేవుని స్వరాన్ని వినడానికి ఉన్నారు The ఇక్కడ. voice of God. దేవుని స్వరము. Amen. ఆమేన్. Don't be offended when I talk to you very directly like that. ఇంత సూటిగా మిమ్మల్ని సరిచేస్తూ మాట్లాడినప్పుడు మీరు ఏమి కూడా నిరాశ చెందొద్దు, బాధపడొద్దు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తున్నటువంటి the మాట, word of God corrects us. దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుంది. The word of God brings a correction in our lives. మన జీవితాలలో దేవుని వాక్యము దిద్దుబాటును తీసుకొస్తుంది. And so we must receive that diddubatu. ఆ దిద్దుబాటును మనం స్వీకరించాలి. And then accept that diddubatu. ఆ దిద్దుబాటును మనము అంగీకరించాలి. And change according to the word of God. మనము వాక్య ప్రకారము మార్పు చెందువారముగా ఉండాలి. Now, we have become a new creation. నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావు. All things are passed away. సమస్తమును కూడా నూతన పరచబడ్డాయి. Everything has become new. పాతవి అన్నీ గతించిపోయినాయి. You are సమస్తము నూతనమైనవి. transferred from darkness to light. నీవు చీకటిలో నుండి వెలుగులోకి ప్రవేశించబడిన You have వ్యక్తివై ఉన్నావు. transferred from a power of devil to the power of God. ఇదిగో అంధకార శక్తుల నుండి, అంధకార ప్రభావము నుండి దేవుని శక్తిని ప్రభావమును పొందుకునే వ్యక్తిగా మారిపోయావు. You are transferred from the curses to the blessings. శాపముల నుండి ఆశీర్వాదము వరకు నీ స్థితి మార్చబడింది. See, this is the word of God, promises of God. ఇది దేవుని యొక్క వాక్కుయు, దేవుని యొక్క వాగ్దానములై ఉన్నాయి. See, but the devil comes as a cunning person. కానీ ఈ అపవాది చాలా మొండివాడిగా మన యొద్దకు వస్తా Very ఉన్నాడు. cunning, crafty. ఆయన ఏదో ఒక కుయుక్తితో వస్తా ఉంటాడు. And then he tells, yes, you love God, it is wonderful. నీవు దేవుని ప్రేమిస్తున్నావు, అది బానే ఉంది అని అంటాడు. And then he twists the truth a little bit. సత్యాన్ని వాడు మారుస్తాడు. You know, Jesus is God. He came as a poor man into this world. యేసు ప్రభు ఈ లోకంలోకి ఆయన దరిద్రుడుగా వచ్చాడు కదా అని చెప్తాడు. Even does not have a house to stay. యేసు ప్రభు వచ్చినప్పుడు ఉండడానికి ఆయనకి ఇల్లే లేదు అని చెప్తాడు. And then he said, you should be like that also. నీవు కూడా అలాగనే దీనుడుగా దరిద్రుడుగా ఉంటే మంచిదే కదా అని చెప్తాడు. And yes, you don't have enough food. You don't have enough money to send your children to school. ఇదిగో నీవు తినడానికి సరైనటువంటి ఆహారం లేదు, నీ పిల్లలను మంచి స్కూల్లో చదివించే స్తోమత నీకు లేదని చెప్పి నిరాశపరిచే ఒక జిత్తుల మారిగా ఉంటాడు అపవాది. It is okay, Jesus loves you. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, మంచిదే. Jesus loves you, it is okay. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అది మంచిదే. See how foolish that is. అది ఎంత వెరితనమో ఆలోచన చేయండి. This is absolutely demonic thought. ఇదంతా కూడా అపవాది యొక్క ఆలోచన. You must be bold to say, if Jesus loves me, నీవు ఎంత ధైర్యంగా ఉండాలనంటే, యేసు నన్ను ప్రేమిస్తే, if Jesus died for me, యేసు నా కొరకు మరణిస్తే, he gave his life for me, ఆయన యొక్క
ఆ జీవమును నా కొరకు ఇచ్చి ఉన్నాడు. Why am I in this state? ఎందుకు నేను ఈ స్థితిలో ఉండిపోయాను? This is not right. ఇది సరి అయినది కాదు. I don't want to live in this deception. ఇదిగో ఈ మోసపూరితమైనటువంటి స్థలాలలో నేను నిలబడడానికి ఆశపడడం లేదు. And I will believe the word of the Lord. నేను దేవుని మాటను నేను నమ్ముతాను. And the word of God says, దేవుని మాట ఈ రీతిగా ప్రకటిస్తుంది, Jesus became poor. ఆయన మన నిమిత్తమై దరిద్రుడిగా మారిపోయాడు. Yes, he came as a poor baby of Bethlehem. ఆయన బెత్లెహేము పురములో ఒక బేద కన్య మరియకు ఆయన దీనుడిగా జన్మించినాడు. Not because he's so hopelessly poor. ఎందుకనంటే నిరీక్షణ లేనటువంటి కటిక దరిద్రములో యేసు ప్రభు ఉన్నాడని కాదు అక్కడ. No. లేదండి, అది The కాదు Bible వాస్తవము. clearly says, for your sake. ఆయన మన నిమిత్తమై అని For my రాయబడి ఉంది. sake. నా నిమిత్తమై అని రాయబడి ఉంది. For your sake. అది నీ నిమిత్తమై అని For రాయబడి my ఉంది. sake. నా నిమిత్తమై రాయబడి ఉంది. He became poor. ఆయన దీనుడిగా మారిపోయాడు. So that దాని కొరకు we don't have to be hopeless people. మన జీవితంలో నిరీక్షణ లేని వారిగా మిగిలిపోవద్దు. Poor and struggling. మనము ఏదో దీనులంగా లేకపోతే ఆ దరిద్రులంగా బాధించబడుతున్న వారుగా ఉండకూడదు. No. కాదు. No. లేదు, కాదు. Everybody say no. అందరు చెప్పండి, కాదు కాదని చెప్పండి. Because the word of God said, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, Jesus became poor యేసు ఆయన దీనుడిగా మార్చబడ్డాడు, so that I may become rich. నేను ఐశ్వర్యవంతుడిగా మార్చబడుటకు అందరూ ఆమేన్ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. And many preachers also say, brother, this is spiritual riches, spiritual prosperity. దీనిని చాలా మంది సేవకులు ఏమంటారనంటే, వాక్యంలో చెప్పబడింది ఇది ఏదో ఆత్మీయ సంబంధమైనటువంటి ఐశ్వర్యం అండి, ఆత్మీయ సంబంధమైనటువంటి అభివృద్ధిని గురించి మాట్లాడి ఉన్నబడింది అని చెప్తా ఉంటారు. No, there is no confusion in the word of God. Spiritual things, physical things, financial things are clearly given. మనం ఏదో ఆందోళన చెందడానికి లేకపోతే కన్ఫ్యూజ్ అవడానికి ఏది కూడా లేదు. ఆర్థిక పరమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, శరీర సంబంధమైనటువంటి విషయాలు, ప్రతి దానిని దేవుడు స్పష్టంగా రాయించి ఉన్నాడు మన కొరకు. The only thing is we need to understand first. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, We need to understand the story of the gospel. సువార్త సత్యాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. And then believe. తర్వాత విశ్వసించాలి. Everybody say understand. అందరు చెప్పండి, అర్థం చేసుకోవాలి, Believe. విశ్వసించాలి. అందరు చెప్పండి అమ్మా, అర్థం చేసుకోవాలి, ఇంకా స్టెప్పికరగా అర్థం చేసుకోవాలి, విశ్వసించాలి. Hallelujah. హల్లెలూయా. And then the third step is మూడవ విషయం ఏంటంటే, confess. నీవు ఒప్పుకోవాలి. Confess. ఒప్పుకోవాలి. Confess. ఒప్పుకోవాలి. You have to be a talking Christian. నీవు మాట్లాడే క్రైస్తవునిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. If you don't say it quietly in your heart, నీవు నీ హృదయంలో ఏదో మౌనంగా నువ్వు చెప్పడానికి వీల్లేదు. sometimes it is okay, కొన్ని సార్లు అది సరే బానే ఉంటుంది. but you ought to be a talking. అయితే నువ్వు మాట్లాడే క్రైస్తవుడిగా మారిపోవాలి. మాట్లాడే Everybody క్రైస్తవుడు. say, I'm a talking Christian. అందరు చెప్పండి, నేను మాట్లాడే క్రైస్తవుని. I confess the word of God. నేను దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటానని చెప్పండి. I believe the word of God. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను. I understand, I realize. నేను అర్థం చేసుకుంటాను, నేను గ్రహిస్తాను. About 20 years of my ministry, నా పరిచర్యలో 20 సంవత్సరాలు కూడా I did as a pastor or an evangelist. నేను ఒక సేవకునిగా సువార్తికునిగా ఉన్నాను. Without understanding. ఏ రీతిగానంటే అర్థం చేసుకోలేకుండానే నేను పరిచర్య చేస్తున్నాను. Without understanding the gospel. సువార్త సత్యాన్ని అర్థం చేసుకోకుండా నేను ముందుకు వెళ్ళాను. I believe that Jesus died for me. నేను అర్థం చేసుకున్నదల్లా యేసు నా కొరకు మరణించి ఉన్నాడని. I believe when I die I will go to heaven. నేను చచ్చిపోయినప్పుడు పరలోకానికి వెళ్తానని. But other aspects of the gospel, అయితే సువార్తలో దాగి ఉన్న మరొక కొన్ని కోణాల అంశాలు I did not catch it. వాటిని నేను గ్రహించలేకపోయాను. And my pastors, my leaders did not teach it. నా నాయకులు లేకపోతే నా యొక్క సంఘ కాపరులు నాకు బోధించలేదు. But then 35 years ago, 35 సంవత్సరాల క్రితం I was exposed to the true meaning of the gospel.
ఇదిగో సువార్త మనకు అందించినటువంటి దానిలో దాగి ఉన్న సంపూర్ణ సత్యాన్ని నేను గ్రహించి ఉన్నాను. I was a poor man. నేను చాలా పేదవాడిని. I was a poor pastor. నేను చాలా పేద సేవకుని ఒకప్పుడు. Even I started as a very, very poor man. చాలా పేదవాడిగా నా సేవను ప్రారంభించున్నాను. I went to my school without any, not even sandals. చెప్పులు లేకుండా బడికి వెళ్ళినటువంటి అనుభవాలు మా అనుభవాలు. I went to school with the holes in my pants or the shirts. నేను వేసుకున్నటువంటి నిక్కర్ గాని ప్యాంట్లో గాని అన్ని చిరిగిపోయి రంధ్రాలు ఉన్నటువంటి స్థితిలో అంత కటిక పేదరికంలో That వెళ్ళాను. was my background. అది నా యొక్క చరిత్ర. I gave my heart to Jesus. యేసుకు నా హృదయం అర్పించిన I తర్వాత surrendered my life to serve God. యేసుని సేవించుటకు నా జీవితాన్ని అర్పించిన తర్వాత But then I was continuing my Christian life as a beggar. ఇదిగో నేను సమర్పించినా కూడా నా క్రైస్తవ జీవితాన్ని ఏదో ఒక అడుక్కునేవాడిగానే ముందుకు Not తీసుకువెళ్తున్నాను. because Jesus did not care for me. ఎందుకంటే యేసు ప్రభు నా గురించి బాధ్యత లేనివాడని కాదు. Only because I did not understand. యేసును నేను అర్థం చేసుకోలేకపోయాను అని మాత్రమే. Actually, in the olden days when pastors preached the gospel, పాత రోజుల్లో సువార్తను ప్రకటించినప్పుడు దైవ సేవకులు I want to be like a Saint Francis. నేను సెయింట్ ఫ్రాన్సిస్ వలె ఉండాలని బోధించేవారు. I want to give everything. నేను అన్ని కూడా ఇచ్చేయాలని I ఆశపడుతున్నాను. want to be a beggar on the streets. ఇదిగో వీధులలో అడుక్కునేవాడిగా మిగిలిపోవాలని And I ఆశపడుతున్నాను. want to preach the gospel. దేవుని సువార్తను ప్రకటించాలని కోరుకుంటున్నాను. Then I realized అప్పుడు నేను అనుకున్నాను, I cannot make much difference as a beggar. ఇదిగో అడుక్కునేవాడికి నాకు తేడా లేదురా బాబు అని నేను But I గ్రహించాను. can make a whole lot of difference with the life of God and with a handful of money. అయితే నా జీవితంలో మరి సమృద్ధి అయినటువంటి ధనము చేత దానికంటే Hallelujah. మిన్నగా దేవుని కృప చేత ఏదైనా వ్యత్యాసము తీసుకురావాలని ఆశపడ్డాను. My dear leaders and pastors that are here, ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులారా, కాపరులారా, don't be deceived by the lies of the devil. అపవాది యొక్క అసత్యాల ద్వారా మోసపోవద్దండి. I know many of you are in your despair, in your helplessness, hopelessness, you are running from one pole to another pole. మీలో అనేక మంది, చాలా మంది నిరాశ చేత లేకపోతే నిస్సహాయమైనటువంటి స్థితిలో నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందని ఒక స్థలము నుండి మరొక స్థలంకి పరిగెత్తేవారు అనేక మంది ఉన్నారు. మీలో Many of you are believers. మీలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు. You say that Jesus is your God and Lord. ఇదిగో యేసు ప్రభు నా దేవుడు నా ప్రభు అని మీరు ప్రకటించేవారు చాలా But మంది ఉన్నారు. there you are living a hopeless life. కానీ నిరీక్షణ లేనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నారు. To live a hopeless life is not the will of God. నిరీక్షణ లేనటువంటి జీవితము దేవుని యొక్క చిత్తము కానే కాదు. It is not the will of God for a pastor. It is not the will of God for a believer. ఇదిగో నిరీక్షణ లేనటువంటి జీవితము ఒక సేవకునికైనను విశ్వాసికైనను అది దేవుని చిత్తము కాదు. Because I tasted the goodness of God, the blessings of God, and that is why we suffer to come and to tell you all this great news. దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను అనుభవపూర్వకంగా రుచి చూచిన వాడనై నేను మీ అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చుటకు నిలబడి ఉన్నాను. There is a fine young man in our midst. మా మధ్యలో ఒక యవనస్తుడు ఉన్నాడు. And then when we are making preparations, he came and then stopped and talked to me. ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు ఆయన వచ్చి నిలబడి మాట్లాడాడు నాతో. He's a fine looking young man. ఆయన చూడడానికి చాలా మంచివాడిగా ఉన్నాడు. But then he came and then shared his vision. ఆయన నా దగ్గరకు వచ్చి ఆయన తన యొక్క దర్శనాన్ని పంచుకున్నాడు. His vision was a mighty vision. చాలా ఉన్నతమైనటువంటి దర్శనం అది. And God gave him intelligence and wonderful ideas how to make money. ఆయనకి చాలా దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చాడు, డబ్బులు ఏ రీతిగా సంపాదించాలి అని. He's blessed and then he's receiving great wealth. ఆయన ఆశీర్వదించబడ్డాడు, మంచి ధనాన్ని ఆయన పొందుకుంటున్నాడు. And he said, I want to do this for God. ఇది నేను దేవుని కొరకు చేయాలి అని నేను ఆశపడుతున్నానని చెప్పాడు. I want to start a church build a church every month. ప్రతి నెలలో ఒక సంఘాన్ని కట్టాలని నేను ఆశపడుతున్నాను పాస్టర్ గారు అని చెప్పాడు నాతో. I want to help some pastors. కొంతమంది దైవ సేవకులకు నేను సహాయం చేయాలని ఆశపడుతున్నానండి. Pastors don't think that he will give money. పాస్టర్లు ఇక్కడ కూర్చున్న వారు ఆయన ఎవరో మీకు వచ్చి డబ్బులు ఇస్తారని మీరు ఆశించొద్దు.
Even I will not mention his name. ఆయన ఎవరో, ఆయన పేరు కూడా నేను మీకు చెప్పను. Because you go and try to catch him. ఎందుకంటే పేరు చెప్తే మీరు వెళ్ళి ఆయనని పట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తారని నాకు తెలుసు. Because he is a human being. ఆయన మనలాంటి ఒక సాధారణమైన మనిషి. Human being cannot provide for your need. ఇదిగో ఒక సాధారణమైన మనుషుడు నీ యొక్క అవసరాలు తీర్చలేడు. If you go as a beggar, నీవు అడుక్కునేవాడిగా నువ్వు వెళ్తున్నప్పుడు out of his kindness he might give you some alms. ఆయన తన యొక్క మంచితనములో నుండి ఏదైనా కాస్త సహాయం మీకు చేయవచ్చు. Have you seen any beggar become a prosperous person? ఎప్పుడైనా ఎవరైనా అడుక్కునేవాడు ధనవంతుడిగా మార్చబడటం మీరు చూసారా? If a pastor remain as a beggar, దైవ సేవకుడు అడుక్కునేవాడుగానే మిగిలిపోతే, if a believer only try to look around, who can help me, who can give me some unexpected thing, ఇదిగో విశ్వాసులైన అనబడినటువంటి వారు నాకు ఎవరు సహాయం చేస్తారనో అటు ఇటు దిక్కులు చూస్తే, I'll tell you the truth. ఒక విషయం చెప్తున్నాను, సత్యం చెప్తున్నాను. Nobody. ఎవ్వరు నీకు సహాయం Nobody. చేయరు. ఎవరు నీకు సహాయం చేయరు. Nobody will help you. ఎవ్వరు నీకు సహాయం చేయరు. Nobody can help you that will satisfy your need. నీ అవసరాన్ని తీర్చగలిగిన సహాయము నీకు ఎవ్వరు But చేయరు. God will. అయితే దేవుడు దేవుడు చేయగలుగుతాడు. God will do for you. ఆయన నీ అవసరాలు తీర్చగలుగుతాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God will do for you. దేవుడు నీ కొరకు చేస్తాడు. You do not need America. ఇదిగో నీకు అమెరికా అవసరం లేదు. You don't need Europe. నీకు యూరప్ అవసరం లేదు. You don't need Singapore. నీకు సింగపూర్ అవసరం You లేదు. don't need Australia. నీకు ఆస్ట్రేలియా అవసరం లేదు. God will make the rivers in the desert. ఇదిగో ఆయన ఎడారులలో నదులను ఉప్పొంగజేయువాడు. Hallelujah. హల్లెలూయా. God said, I will bless the work of your hand and cause you to prosper. దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, నేను నీ చేతి పనులను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి పరచువాడను. Hallelujah. హల్లెలూయా. Pastors and leaders, విశ్వాసులు మరియు the నాయకులు, work of your hand is to preach the gospel. ఇదిగో నీ చేతి పని ఏంటంటే సువార్త ప్రకటించుట. The work of your hand is to lay hand on the sick and declare healing. నీ చేతి పనులు ఏంటంటే రోగుల మీద చేతులు పెట్టి యేసు నామమున స్వస్థత పలుకుట. The work of your hand is to speak to the enemy, speak to the devil and declare the kingdom to manifest. ఇదిగో నీ చేతి పని ఏంటంటే అపవాది యొక్క శక్తులను నీవు చూచినప్పుడు వాటికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని రాజ్యమును ప్రకటించుటయే నీ యొక్క చేతి పని అయి ఉన్నది. As you believe, నీవు విశ్వసిస్తున్నప్పుడు, as you obey, నీవు నమ్ముతున్నప్పుడు, as you speak, నీవు మాట్లాడుతున్నప్పుడు manifestation will follow. ఇదిగో సూచక క్రియలు నిన్ను వెంబడిస్తాయి. Manifestation will follow. అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి. Manifestation will follow. అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి. God's blessings will come upon you. దేవుని ఆశీర్వాదాలు నీ ఎదుగు వస్తాయి. The blessings of God will take over you. దేవుని ఆశీర్వాదాలు నిన్ను పైకి తీసుకువెళతాయి. Hallelujah. హల్లెలూయా. And your children's children, నీ పిల్లల పిల్లలు, even every church member నీకున్నటువంటి సంఘ విశ్వాసులందరూ will కూడా become a prosperous person. వారందరూ కూడా ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I want you to believe. నేను మీ అందరూ విశ్వసించాలని In this ఆశపడుతున్నాను. conference, ఈ కాన్ఫరెన్స్ లో Pastors, సేవకులారా, God is dealing with you. దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. Your faith is rising up. మీ విశ్వాసము పైకి లేవనెత్తబడుతుంది. I want God to do that for me. ఇదిగో దేవుడి కార్యం జరిగించాలి నా I కొరకు. believe the word of God. దేవుని యొక్క వాక్యములను I నేను believe the విశ్వసిస్తున్నాను. word of God. దేవుని వాక్యాన్ని I నమ్ముతున్నాను. will obey the word of God. దేవుని వాక్యానికి I విధేయత shall చూపిస్తాను. speak the word of God. దేవుని వాక్యాన్ని And I మాట్లాడతాను. shall see the manifestation. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను Keep your కార్యాలను faith. నేను అనుభవిస్తాను. Keep your faith like that. ఈ విశ్వాసం అట్లాగా ఉంచి When ఉండనివ్వండి. I shut up and sit down, నేను ముగించి కూర్చున్నప్పుడు don't let the faith go down. ఇదిగో మీ విశ్వాసం అట్లాగే దిగజారిపోనివ్వకండి. Don't stop your confession. ఇదిగో నీ ఒప్పుకోలను నీ వాపవద్దు. Do not stop your faith. నీ యొక్క విశ్వాసాన్ని ఆపవద్దు. Hallelujah. హల్లెలూయా. This ought to be a daily thing, a continual way. ఇది అనుదినము మీరు వెంబడించే ఒక జీవిత సత్యమై ఉండాలి. Hallelujah. Hallelujah. I want to share in my last minutes
నా ప్రసంగ ముగింపులోకి నేను వచ్చినాను. You know, I want to share a scriptural thought. నేను వాక్యములో నుండి ఒక మాట మీకు వినిపింపజేయాలని In ఆశపడుతున్నాను. the book of Ephesians, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. Hallelujah. 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 Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. Hallelujah. Here, this first 15 or 10 verses, మొదటి నుండి 10 వచనాలు it tells us about some beautiful truths. కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి అందమైన సత్యాలను మనకి దేవుడు We అనుగ్రహిస్తున్నాడు. need to understand this. మనం దీనిని అర్థం చేసుకోవాలి. Don't run around aimlessly. ఏదో గురి లేని వారిగా అటు ఇటు I తిరుగులాడవద్దు. want you can see the plan for your life right here. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళిక మనము చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాం. Especially and the believers also. విశ్వాసులు కూడా Believers, don't think you are a second class citizen. ఏదో 2వ తరగతి వారని తక్కువ వారని విశ్వాసులు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. You are a child of God. నీవు దేవుని కుమారుడివై The ఉన్నావు. Holy Spirit resides in you. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. As you read and believe the word of God, నీవు దేవుని మాటను నమ్ముచున్నప్పుడు the power విశ్వసించుచున్నప్పుడు of the word will manifest in you. ఆ వాక్యపు శక్తి నీలో కార్యాన్ని జరిగిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Don't try to be a good actor. ఏదో ఒక మంచి నటుడు వలె దేవుని ముందు వేషధారణతో కూడా నువ్వు నటించవద్దు. Stop being an actor. ఇదిగో ఒక నటుడి వలె ఉండడానికి ఆపివేయండి. Start living as the word declares. ఇదిగో నటించటం మానేసి దేవుడి వాక్యం ఏ రీతిగా మనతో మాట్లాడుతుందో ఆ రీతిగా జీవించండి. Control your thoughts. నీ యొక్క ఆలోచనలను అదుపులో పెట్టండి. Control your mouth. నీ నోటిని అదుపులో పెట్టుకోండి. Control your actions. నీ యొక్క కార్యాలను కంట్రోల్లో పెట్టుకోండి. This is called the transformation of a believer. ఇదే ఒక విశ్వాస యొక్క పరివర్తన అని మనం చెప్పవచ్చు. This is the way of a new creation person. నూతన సృష్టిలోకి అడుగు పెట్టినటువంటి వాడి జీవన శైలి ఈ రీతిగా ఉంటుంది. When you become a new creation, నీవు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు the thoughts must change. నీ ఆలోచన మార్చబడాలి. The words talk must change. నీ యొక్క భాష మాటలు And మార్చబడాలి. your walk must change. నీ యొక్క నడవడిక మార్చబడాలి. We used to sing a chorus మనమందరం కూడా ఒక పల్లవి పాడుతూ ఉండేవారు. when I was a little boy. నేను చిన్నగా పిల్లవాడిగా ఉన్నప్పుడు There is a great change since I've been born again. నేను ఆ తిరిగి జన్మించిన అప్పటి నుండి ఒక గొప్ప మార్పు నాలో కలిగింది అన్న పాట. Things I used to say, I don't say them anymore. ఇదిగో నేను మాట్లాడే మాటలను ఇక మీదట నేను ఉండటం లేదు. Things I used to do, I do not do anymore. ఇది వరకు చేసినటువంటి కార్యాలను నేను ఇప్పుడు నేను చేయడం లేదు. Things I used to go, I don't go there anymore. ఇదిగో నేను వెళ్తున్నటువంటి స్థలాలకు నేను ఇప్పుడు వెళ్ళడం మానివేశాను. I heard about some pastors who sit around and have a glass of beer and or alcohol. నేను కొంతమంది దైవ సేవకులను గురించి వ్యతిరేకమైన మాటలు విన్నాను. ఏంటో తెలుసా? పాస్టర్లు రౌండ్ గా కూర్చొని చక్కగా మద్యాన్ని సేవించే దైవ సేవకులు. I heard about some pastors who preach a beautiful homiletical sermon. కొంతమంది దైవ సేవకులేమో వారి యొక్క బోధన విధానము గాని ప్రసంగాలు గాని అద్భుతంగా చాలా చక్కగా ఉంటాయి. But the character is not in line with the word of God. కానీ వారి యొక్క జీవన శైలి గాని ప్రవర్తన గాని వాక్యానికి అనుగుణంగా ఉండడం లేదు. We are called to be a good models of the gospel. మనమందరము కూడా సువార్త నిమిత్తమై ఒక మంచి మాదిరిని కనపరచువారిగా ఉండడానికి పిలువబడ్డాం. A good advertisement for Jesus on this earth. ఈ లోకములో భూమి పైన యేసు కొరకు సాక్షులుగా ఆయనను ప్రకటించు వారిగా మనం ఉన్నాం. A good advertisement for Jesus. యేసు కొరకు అనేక మందికి ప్రకటించు వారిగా. When they look at us, వారు మనల్ని చూసినప్పుడు they ought to desire to be like you. ఇదిగో నీ వలే వారు మార్చబడినట్లుగా నువ్వు చూపించాలి. You must be an attracting force. నీవు ఆకర్షించే వ్యక్తిగా ఉండాలి. When they listen to you, they must learn to desire to talk like you. ఇదిగో వారు నీ మాటలు విన్నప్పుడు నీ వలే మాట్లాడుటకు వారు కూడా ప్రయత్నం చేయాలి. When they come little closer and see the blessings manifest in your life, వారు నీ దగ్గరికి వచ్చి నీ జీవితంలో ప్రవహింప చేయబడుతున్న ఆశీర్వచనములను చూచినప్పుడు you are blessed spiritually,
నీవు ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డావు, blessed physically, శారీరక పరంగా ఆశీర్వదించబడ్డావు, blessed financially, మరి ఆర్థిక విషయాల్లో ఆశీర్వదించబడ్డావు, blessed in every way. అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డావు. Say, blessed in every way. చెప్పండి, అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాను అని. Blessed in every way. అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాను అని Everybody చెప్పండి. say that. అందరూ ఈ మాట చెప్పండి. Blessed in every way. సమస్త విషయముల యందు ఆశీర్వదించబడి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You know, it is important that we need to be blessed on this earth. ఈ భూమి పైన మనము ఆశీర్వదించబడటం కూడా చాలా ప్రాముఖ్యమైన Very, విషయం, very important. చాలా ప్రాముఖ్యమండి. Because Jesus gave a huge work to the body, to the church to fulfill. సంఘానికి, తన శరీరానికి యేసు ప్రభు జరిగించడానికి గొప్ప కార్యాలను ఆయన మన ముందు పెట్టి ఉన్నాడు. Jesus said, "Go ye into all the world and preach the gospel." యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటో తెలిసిన, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. Jesus said, "Go and make disciples." యేసు ప్రభు చెప్పిన మాట, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, Go and baptize people. వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. Go and establish assemblies of the churches. వెళ్ళి సంఘాలను కట్టండి, సమాజ మందిరములను నిర్మించండి అని చెప్పాడు. Every aspect of that work ఆ పనిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాలు is very, very expensive. అది చాలా ఖర్చుతో, వెలతో కూడుకున్నటువంటి విషయం. And we ought to be blessed immensely financially so that we can go obey the command of God and do the work of God. అటువంటి కార్యాలు మనం జరిగించాలంటే మనము వెళ్ళి దేవుని ఆజ్ఞ ప్రకారము అడుగులు వేయాలి. Amen. ఆమేన్, Amen. ఆమేన్. You must become a doer of God's word. నీవు దేవుని పనిని చేయువాడుగా ఉండాలి. You must be a doer of God's word. దేవుని పనిని జరిగించువాడుగా ఉండాలి. And God will be glorified. దేవుడి నామము మహిమపరచబడుతుంది. His heart will be glad. ఆయన హృదయం సంతోషిస్తుంది. And the blessings will be poured down upon you. నీ మీద దేవుని ఆశీర్వాదము కృమ్మరించబడి ఉన్నప్పుడు, And God's word said, whoever come and bless you will be blessed. దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడైతే నీ ముందుకు వచ్చి నీ మీద ఆశీర్వాదాన్ని పలుకుతాడో వాడిని నేను ఆశీర్వదించబోతున్నాను. Whoever that stand against you will be cursed. నిన్ను శపించు వాడిని నేను శపిస్తాను అంటున్నాడు That దేవుడు. is the word of God. అది దేవుని మాట అయి ఉన్నది. Any man or any woman, ప్రతి వ్యక్తి, ప్రతి స్త్రీ, పురుషుడి, స్త్రీ, whoever he may be, వారు ఎవరైనా కానివ్వండి, if they curse the church and hinder the church of God, ఇదిగో వారు సంఘాన్ని దూషించినట్లయితే, లేకపోతే సంఘానికి వ్యతిరేకంగా శాపనార్థాలు పలికినట్లయితే, God will judge them and God will curse them. దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు, దేవుడు వారిని శపిస్తాడు. Even if you are a political leader or a political party, my God is able to take care of you. నీవు రాజకీయ నాయకుడివైనా, రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తివైనా, సంఘమునకు వ్యతిరేకంగా మాట్లాడేవాడి యొక్క పరిస్థితిని దేవుడే చూసుకుంటాడు. This is not the time to be as a fearful and too clever Christians. ఏదో తెలివి కలిగినటువంటి క్రైస్తవులుగా, వివేకం కలిగినటువంటి వారి వలె నటిస్తూ మౌనంగా ఉండవలసిన సమయం కాదు ఇది. I know because of the Google, many of us become a very clever people. గూగుల్ వచ్చిన తర్వాత మనలో చాలా మంది తెలివైన వారిగా మార్చబడ్డారు. And even in the villages, if anybody asks any question, they immediately they Google it. ఇప్పుడు పల్లెటూర్లలో కూడా ఏదైనా ప్రశ్న అడిగితే సెల్ ఫోన్ తీసి గూగుల్లో ప్రశ్న టైప్ చేస్తున్నారు. It's good. You use that. మంచిదే, మీరు దానిని చేస్తున్నారు. You use that for God's glory and for your betterment. ఇదిగో దేవుని యొక్క మహిమార్థమై, మీ యొక్క ఆశీర్వాదమై దానిని మీరు చేస్తున్నారు, మంచిదే. Don't use that for your destruction. మీ యొక్క నాశనము కొరకు దానిని ఉపయోగించవద్దు. No. లేదు, There is a danger there. అక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది. Use wisely. జ్ఞానము కలిగి వాడుకోవాలి. Internet is good. ఇంటర్నెట్ మంచిదే. But many pastors became slaves to the internet. చాలా మంది దైవ సేవకులు ఇంటర్నెట్ కి బానిసలుగా మారిపోతున్నారు. They are spending 5 to 10 hours a day not in God's presence but in the internet. రోజుకి 5 నుండి 10 గంటలు ఇంటర్నెట్ లో వారు సమయాన్ని గడుపుతున్నారు, కానీ
దేవుని యొక్క పాదాల యొద్ద సమయాన్ని గడపడం వారు మర్చిపోతున్నారు. There is a danger there. అక్కడ ఒక ప్రమాదం ఉంది, జాగ్రత్త. So be careful. చాలా జాగ్రత్తగా ఉండండి. Don't be a slave to the cell phone. సెల్ ఫోన్ కి బానిసగా మార్చబడవద్దు. Don't be slave to the internet. ఇంటర్నెట్ కి బానిసగా మార్చబడవద్దు. And don't try to see the pictures that you should not see. చూడకూడనటువంటి దృశ్యాలు కంప్యూటర్లో లేకపోతే సెల్ ఫోన్ లో మీరు చూడవద్దు. Don't try to check the sex pictures and sex movies. మరి నీల చిత్రాలు కానీ లేకపోతే అసభ్యకరమైనటువంటి దృశ్యాలు కానీ మీరు చూడకూడదు. There are many pastors that are becoming slaves. They cannot go to sleep without watching a sex movie. ఇదిగో ఈ నీల చిత్రాలు చూడకుండా పడుకోలేనటువంటి క్రైస్తవులు, మరి ముఖ్యంగా సంఘ కాపరులు చాలా మంది బానిసలైపోయిన వారు ఉన్నారు. Many believers in that state. చాలా మంది విశ్వాసులు కూడా ఇటువంటి ఒక భయంకరమైన వ్యసనానికి వారు బానిస అయిపోయారు. Because you are not growing in the wisdom of God. ఎందుకంటే దేవుని యొక్క వాక్య వివేచనలో మీరు పెరగడం లేదు కాబట్టి. You are becoming too strong in the Google knowledge. గూగుల్ నాలెడ్జ్ లో చాలా జ్ఞానం కలిగిన వారుగా ఎదుగుతున్నారు. But you are failing in the knowledge of God. అయితే దేవుని వాక్య జ్ఞానములో ఓడిపోతున్నారు దినదినము. Growing in the wisdom of God. దేవుని యొక్క జ్ఞానములో లేకపోతే వివేకములో పెరిగేవారు తక్కువైపోతున్నారు. This is danger. ఇది చాలా ప్రమాదం అండి. This is danger. ఇది చాలా ప్రమాదము. Young people, యవనస్తులారా, old people, వృద్ధులారా, men and women of God, దేవుని యొక్క ప్రజలారా, స్త్రీ పురుషులారా, be careful. జాగ్రత్తగా ఉండండి. Be careful. జాగ్రత్తగా I ఉండండి. wish I can talk to you some of my experiences. కొన్ని అనుభవాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Oh, maybe sometime I can talk to you. తర్వాత దేవుడి సమయం ఇస్తే మాట్లాడతాను. You need to shut off. కొన్ని విషయాలని పక్కన పెట్టేయాలి. Pastors, don't use your cell phone in the churches. దయచేసి సంఘ నాయకులారా మీ సెల్ ఫోన్లని మందిరాలలో ఉపయోగించవద్దు. If you are a man of God, a pope or a bishop or a cardinal, whoever, don't use the cell phone in the church. మీరు పోప్ అయినా, మీరు బిషప్ అయినా, మీరు కార్డినల్ అయినా, మీ యొక్క సేవకుని బిరుదులో ఎంత ఉన్నతమైన స్థాయిలో మీరున్న సంఘములోకి వచ్చేసరికి సెల్ ఫోన్ వాడకూడదు. Don't answer the telephone while you are in the church. సంఘములో మీరు కూర్చున్నప్పుడు మరి టెలిఫోన్స్ ని మీరు ఆన్సర్ చేయవద్దు. And if you answer the call, you are saying to God, God, you please wait a minute, my friend is calling me. నీవు సంఘములో సెల్ ఫోన్ ఆన్ చేస్తే దాని అర్థం ఏంటంటే, దేవా నువ్వు ఒక నిమిషం ఆగు, నా దోస్తు గారు నాకు ఫోన్ చేస్తున్నాడని దేవునితో నువ్వు చెప్తున్నట్టు అర్థం. And in other words, that is insulting God. ఇంకో మాటలో చెప్పాలంటే దేవునిని నీవు అవమానపరుస్తున్నట్టుగా లెక్క. If you insult God, నీవు దేవునిని అవమానపరిస్తే God will insult you. దేవుడు నిన్ను అవమానపరుస్తాడు. Hello. You know, the Bible says, if you honor me, I will honor you. బైబిల్లో రాయబడిన మాట తెలుసు కదండి, నన్ను ఘనపరచు వారిని నీవు నన్ను ఘనపరిస్తే నేను ఘనపరుస్తాను. Yes? Yes. Yeah. Opposite to that word is also true. దానికి వ్యత్యాసమైనటువంటి పదము కూడా సత్యమై ఉన్నది. Hallelujah. Hallelujah. So you need to be careful. జాగ్రత్తగా ఉండండి. Okay. Hallelujah. 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 Ephesians is a wonderful book. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అద్భుతమైనటువంటి పత్రిక ఇది. Ephesians talk about the city of Ephesus. ఎఫెసీ అనేటువంటి పట్టణాన్ని గురించి రాయబడినటువంటి మాటలు. It's a great city of arts and commerce. మరి చాలా కామర్స్ తర్వాత ఆర్ట్స్ కలిగినటువంటి వ్యాపార కేంద్రం ఇది. And then వ్యాపార కేంద్రం. and then it is also a religious city. అది మాత్రమే కాకుండా ఒక మతపరమైనటువంటి పట్టణం కూడా ఉంది. It's not the gospel in the beginning. ఆ దినాల్లో ఆరంభ దినాల్లో సువార్త ప్రకటన లేదు కానీ it was the religion of Diana. డయానా అనేటువంటి దేవతను ఆరాధించే ప్రజలు ఇక్కడ ఉండేవారు. A lot of perversion. చాలా అక్రమం ఇక్కడ జరిగేది. Lot of godlessness. మరి దేవుడు లేనటువంటి కార్యాలు ఎక్కువ జరిగేవి. And until Apostle Paul entered the city. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ పట్టణంలోకి వెళ్ళే అంత వరకు. Then he preached the gospel of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క సువార్తను అక్కడ ప్రకటించాడు. Hallelujah. Hallelujah. And when he preached the gospel, మరి ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. God started to work with Paul.
దేవుడు ఈ పౌలు అనేటువంటి భక్తుని ద్వారా పనిచేయడం God ప్రారంభించాడు. confirm his word with signs and wonders. ప్రకటించబడినటువంటి వాక్కును దేవుడు అద్భుతాల చేత సూచక క్రియల చేత ఆయన కార్యాలను కనపరిచి And రుజువుపరిచాడు. church was planted for the glory of God. దేవుని మహిమార్థమై సంఘము స్థాపించబడింది అక్కడ. See in first chapter verse 4. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో You can read it later. తర్వాత చదువుకోండి. 4 to 10. 4వ వచనం నుండి 10వ I వచనం will వరకు give you the 4 points. 4 విషయాలు బోధిస్తాను ఇక్కడ. Hallelujah. Hallelujah. That you are a chosen people. మీరు ఏర్పరచబడిన ప్రజలై ఉన్నారు. Hallelujah. Hallelujah. Everybody say నేను ఎన్నుకోబడిన వ్యక్తిని. అందరూ చెప్పండి నేను ఎన్నుకోబడిన వ్యక్తిని. Hallelujah. 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 You are not an ordinary. నీవు సాధారణమైన వాడివి కాదు. You are not chosen by Bishop Benjamin or Pastor Kurian or Bishop Markandeya. బిషప్ మార్కండేయ గారి ద్వారానో కురియన్ గారి ద్వారానో బిషప్ బెంజమిన్ గారి ద్వారానో మీరు ఎన్నుకొనబడిన వారు కానే కాదు. No, we are just a man. మేము మీలాగా సాధారణమైన మనుషులము. But you are chosen by God Almighty. నీవు సర్వశక్తుడైన దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తివై ఉన్నావు. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. Amen. ఆమేన్. See, you are chosen by the Creator. సృష్టికర్త అయిన దేవుని చేత నీవు ఎన్నుకోబడ్డావు. You are chosen by the Alpha and Omega. ఆల్ఫాయు ఒమేగా అయి ఉన్నటువంటి దేవుని చేత నువ్వు ఎన్నుకోబడ్డావు. You are chosen by who said, I am what I am. My name is I am. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని ఏ దేవుడైతే ప్రకటించుకొని ఉన్నాడో ఆ దేవుని చేత మీరు ఏర్పరచబడిన వారై ఉన్నారు. So your choosing is a high choosing. ఇదిగో నీ యొక్క ఏర్పాటు అది ఉన్నతమైన ఏర్పాటు. Hallelujah. Hallelujah. So don't think ordinary. కాబట్టి దయచేసి సాధారణమైన వాడిగా నువ్వు అనుకోవద్దు. Even in your calamity, కొన్నిసార్లు నీ ప్రతికూల పరిస్థితుల్లో, your challenges, నీ యొక్క your ప్రతికూలతలో, sickness, నీ యొక్క వ్యాధిలో, your financial challenges, నీ ఆర్థిక పరమైనటువంటి సవాలుల మధ్యలో devil try to make you mortgage this truth. ఇదిగో కొన్ని సార్లు ఈ సత్యాన్ని తాకట్టు పెట్టడానికి అపవాది కార్యాలు చేస్తుంది. మీ కష్టాన్ని బట్టి, మీ సేవా శ్రమను బట్టి, మీ కుటుంబ సమస్యలను బట్టి, మీ యొక్క దేవుని పిలుపు, నీ యొక్క ఎన్నికను తాకట్టు పెట్టొద్దు. Amen. Yes. Hallelujah. Come on. Amen. Come on. Amen. Come on. Amen. Don't. మీ విశ్వాసాన్ని, మీ పిలుపుని, నీ ఎలక్షన్ని తాకట్టు పెట్టొద్దు. గొప్ప శోధన వస్తుంది, గొప్ప నొప్పి ఉంటది. నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని. ఆమేన్. మదర్ తెరీసా ఒకసారి ఆమె సేవను చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ నాకు చాలా ప్రోత్సహించబడ్డాను. ఆమె ఒక ప్రార్థన ఉంటుంది, దేవా నీకు మాత్రమే సంబంధించిన వ్యక్తిగా నన్ను చెయ్యి. హల్లెలూయా. సగం నీకు సగం సైతానికి కాదు, సగం నీకు సగం నా శరీర ఇచ్చల కొరకు కాదు, నీకు మాత్రమే. సేవకులైన వారు నోరు విప్పి ధైర్యంగా చెప్పండి, దేవా దేవా నేను దేవా నీకు మాత్రమే, నీకు మాత్రమే, నీకు మాత్రమే, నీకు మాత్రమే
సంబంధించిన వ్యక్తిగా ఉంచు. సంబంధించిన వ్యక్తిగా నేను ఉంటాను. నేను ఉంటాను. ఇప్పుడు సంఘమంతా చెబుదాం, అయ్యా అయ్యా మేము నీకు మాత్రమే సంబంధించే వారుగా నీకు మాత్రమే సంబంధించిన వారిగా మేము ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎన్నుకొనబడిన వారు. ఆమేన్. రెండవది 1:7 యు ఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అమూల్య రక్తము ద్వారా మీరు విమోచించబడిన వారు. యు ఆర్ నాట్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ గోట్స్ ఆర్ యానిమల్స్. కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా మీరు విమోచన పొందుకోలేదు. No. కాదు. The holy blood of Jesus. యేసు పరిశుద్ధ రక్తం. The holy blood of Jesus యేసయ్య పరిశుద్ధ రక్తం was given completely. అది నీ కొరకు సంపూర్ణంగా అనుగ్రహించబడి ఉన్నది. Not only a part, ఏదో కొంత భాగము మాత్రమే కాదు, but it was said his blood and water came at the end. ఇదిగో ఆయనను పడవబడినప్పుడు ఇదిగో రక్తానికి బదులుగా నీరు బయటికి వచ్చింది. All his sinless holy blood was shed, was given for you and for me. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో నిర్దోషమైన యేసుక్రీస్తు రక్తము సంపూర్ణముగా సమర్పించబడి ఉన్నది. Not even a drop of blood was left in him. ఆయన శరీరములో ఒక్క చుక్క రక్తము కూడా మిగిలి ఉండలేదు. Finally, even the water came out. నీరు బయటికి వస్తా ఉన్నది. That much my Jesus loved you. అంతగా యేసు నిన్ను ప్రేమించి ఉన్నాడు. Tri-City, త్రినగర పట్టణాలారా, Tri-City members, త్రినగర పట్టణ వాసులారా, Jesus loved you that much. యేసు నిన్ను అంతగా మిమ్ములను ప్రేమించి ఉన్నాడు. Any latecomers may come from that back door to this wing. దయచేసి గమనించండి, ఎవరైనా ఆలస్యంగా వస్తున్న వారు Fill ఉంటే this wing. ఇక్కడ కుర్చీలు వేసి కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నా. Yeah, very quickly. త్వరగా వాలంటీర్స్ గమనించండి, ఎవరిని ముందుకు Jesus రానివ్వద్దు. gave it all. యేసు సమస్తమును ఇచ్చి ఉన్నాడు. He redeemed you by the blood. ఆయన నిన్ను తన రక్తము ద్వారా His ఆయన holy సమకూర్చాడు. blood. ఆయన పరిశుద్ధమైన రక్తము. Number 3. మూడవదిగా He sealed you with the Holy Spirit. 13. ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ముద్రించి ఉన్నాడు. Hallelujah. When you accept Jesus, యేసుని నువ్వు స్వీకరించినప్పుడు, when you become a new creation, నూతన సృష్టిగా నువ్వు మార్చబడి ఉన్నప్పుడు, see, he put a seal on you. ఆయన నీ మీద ఒక ముద్రను దేవుడు పెట్టి ఉన్నాడు. This is mine. ఇది నాకు చెందిన వ్యక్తి. This is mine. ఇది నాది. You are sealed by the Holy Ghost. నీవు పరిశుద్ధాత్మను చేత ముద్రించబడి ఉన్న వ్యక్తివి. Everybody say, I am sealed by the Holy Ghost. అందరూ చెప్పండి, నేను పరిశుద్ధాత్మని ద్వారా ముద్రించబడి ఉన్నానని చెప్పండి. And then the fourth point, నాలుగవ విషయం ఏంటంటే, he empowered us. ఆయన మనలను బలపరిచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Verse 13 and 22. 13వ వచనం. Yeah. He empowered us. He gave us authority and power. మనకి శక్తియు లేకపోతే సామర్థ్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. Today you are a pastor, you are a leader in the church. ఈ దినాన సంఘములో ఒక సంఘ కాపరిగా, Today నాయకుడిగా you are a ఉన్నావేమో. believer in the church. సంఘములో ఒక విశ్వాసిగా ఉన్నావేమో. When you are born again, నీవు తిరిగి జన్మించినప్పుడు, when you start your spiritual journey, నీ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించినప్పుడు, remember you are chosen by God. నీవు దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తివై ఉన్నావు. Remember you are redeemed by the blood of Jesus. యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచన పొందిన వ్యక్తివై ఉన్నావు. Remember you are sealed by the Holy Ghost. నీవు పరిశుద్ధాత్మని ద్వారా ముద్రించబడిన వ్యక్తివై ఉన్నావు. And finally, చివరిగా, he did not put the seal and leave you there. ఏదో నీ మీద ఒక ముద్రను పెట్టి నిన్ను విడిచిపెట్టినటువంటి దేవుడు కానే కాదు. Fourth is he has given us authority and power. ఆయన మనకు అధికారమును, ఆయన ఆత్మ సంబంధమైన శక్తిని దేవుడు అనుగ్రహించున్నాడు. You and I have nothing to do.
నీవు నేను చేయవలసింది ఏమీ లేదు. Jesus did it all. యేసు సంపూర్ణముగా జరిగించి He ఉన్నాడు. paid the price. ఆయన వెల చెల్లించి He gave the blood. ఆయన రక్తాన్ని He కార్చాడు. bought you and me. ఆయన నిన్ను నన్ను And కొనుక్కున్నాడు. then he put the seal. ఆయన నీకు నాకు ముద్రను And అనుగ్రహిస్తున్నాడు. then he gave you authority. ఆయన నీకు నాకు అధికారమును అనుగ్రహిస్తున్నాడు. Receive the authority. ఆ యొక్క అధికారాన్ని నువ్వు పొందుకున్నప్పుడు All the authority in heaven and earth was given to Jesus. ఇదిగో పరలోకమందును భూమి యందును సంపూర్ణ అధికారం యేసుకు అప్పగించబడి ఉన్నప్పుడు And our Savior, ఆయన మన రక్షకుడై our ఉన్నాడు. brother, మన పెద్దన్నయ్యగా ఉన్నాడు. hallelujah. హల్లెలూయా. He has given that authority to you. ఆ అధికారమును నీకు దేవుడు The అనుగ్రహించాడు. authority in the name of Jesus. యేసు నామమున ఆ అధికారములో The నువ్వు వాడుచుండగా authority in the blood of Jesus. రక్తములో ఉన్నటువంటి ఈ అధికారమును The ఉపయోగించుచుండగా authority that comes, a power that comes as you speak, as you baptize in the Holy Ghost ఇదిగో and speak in tongues. పరిశుద్ధాత్మలో నీవు మాట్లాడుచుండగా అన్య భాషలు మాట్లాడుచుండగా That authority will manifest in your life. ఆ అధికారము నీలో కార్యాలను జరిగించడం ప్రారంభిస్తుంది. Many of us have a small dose of the Holy Spirit. కొన్ని సార్లు మనలో చాలా తక్కువ The small dose of the Holy Spirit. ఆ మోతాదులో పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవిస్తాం. And then speak in tongues for 5 seconds or 10 seconds. ఏదో 5 లేదా 10 సెకండ్లు మాత్రమే అన్య భాషలు మాట్లాడతాం. I started like that. నేను కూడా అట్లాగా ప్రారంభించిన వాడిని. Okay, and then I used to repeat only 2 or 3 words, same thing. మాట్లాడిన పదాలనే మరలా మాట్లాడుతుండేవాడిని. It happens like that. అది అట్లాగే But as you ప్రారంభించబడింది. exercise, నీవు సాధన చేస్తున్నప్పుడు you not only speak few words, కొన్ని మాటలు మాట్లాడటం మాత్రమే కాదు, you speak in that language. ఆ పరలోకపు భాషను కూడా నువ్వు మాట్లాడతావు. Hallelujah. హల్లెలూయా. Oh, whatever. Just like you can express everything in Telugu language. ఇదిగో నీవు తెలుగులో అన్నిటినీ నువ్వు చాలా చక్కగా వివరంగా ప్రకటిస్తున్నటువంటి రీతిగా, Oh, when you are full of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణంగా నింపబడి ఉన్నప్పుడు, When you meet with the evil spirits, అపవాది దుష్ట శక్తులను నువ్వు ఎదుర్కొన్నప్పుడు you speak in tongues and pray and command. ఇదిగో అన్య భాషలు మాట్లాడి ప్రార్థన చేస్తూ నువ్వు ఆజ్ఞాపించినప్పుడు, Pastors don't act in this. ఇదిగో పాస్టర్లారా సంఘ కాపరులారా ఏదో యాక్షన్ చేయదు ఇక్కడ. Don't act in the speaking in tongues and act like the spirit-filled man. ఏదో అన్య భాషలు మాట్లాడుతూ నేను ఆత్మ పొందినటువంటి మనుషుడిని నటించేవారుగా ఉండకూడదు. దైవ You సేవకులు, must be in the spirit. నీవు ఆత్మలో లీనమైన వ్యక్తిగా You ఉండాలి. must walk in the spirit. ఆత్మ ద్వారా నడుచు వ్యక్తి అయి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You must obey the spirit. నీవు ఆత్మకు లోబడే వ్యక్తిగా ఉండాలి. Then you command the evil one. అప్పుడు అపవాదిని ఎదిరించు. They నీవు will obey. వారు నీకు లోబడతారు. I believe when you are full of the Holy Ghost, నీవు సంపూర్ణమైన పరిశుద్ధాత్మ చేత when నింపబడినప్పుడు, you meet another man of God, నీవు వేరే దైవ సేవకుని he కలుసుకున్నప్పుడు, could be full of the Holy Ghost. ఆయన కూడా సంపూర్ణమైన ఆత్మ చేత నింపబడినప్పుడు, It is possible you can speak in tongues completely and he will get the message. ఇదిగో నువ్వు అన్య భాషలతో సంపూర్ణంగా నువ్వు మాట్లాడుచున్నగా ఆయనకు సందేశము దేవుడిస్తాడు. Amen. That kind of experience says we shall experience in our life. ఇటువంటి అనుభవాలు మన జీవితాలలో మనము పొందుకోవలసిన వారంగా ఉన్నాం. Hallelujah. Hallelujah. Today my family members are going to share many things. ఈ దినాన నా కుటుంబ సభ్యులు అనేక విషయాలు మాట్లాడడానికి I సిద్ధంగా want to ఉన్నారు. tell you, I'm not here to promote my family. ఏదో నా కుటుంబాన్ని ప్రమోషన్ చేసుకోవడానికి ఇక్కడికి రాలేదు. Myself and my family, we came to serve you, not to show off. ఇదిగో మీకు సేవ చేయడానికి వచ్చాము. ఏదో ఇక్కడ నిలబడి ఏదో ప్రకటించడానికి మేము రాలేదు. Maybe tomorrow I will introduce my entire family. రేపటి దినాన రేపు సాయంకాలం సభలో నా కుటుంబ సభ్యులందరినీ నేను పరిచయం And చేస్తాను. they are here just to pray and to bless and then encourage. మేమందరం కూడా ఎందుకున్నామంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మీ కొరకు ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని ఉత్తేజపరచడానికి ఇక్కడ ఉన్నాం. You can play some music. You can play some music. Hallelujah. Hallelujah. I'm sorry that time is running. Where is the speaker? Hallelujah. హల్లెలూయా.
Hallelujah. Hallelujah. Yeah, latecomers, you please come here. Don't wander around. Don't let anybody come to the front. All the front seats are taken. దయచేసి ముందు కుర్చీలన్నీ కూడా అవి ముగించబడ్డాయి. ఆలస్యంగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఇటువైపు ఈ స్టేజ్ కి కుడి పక్కన కూర్చోబెట్టండి. దయచేసి ఎవ్వరు ముందుకు వచ్చి Did you learn something in this message? ఆటంకంగా ఉండవద్దు. ఏదైనా నేర్చుకున్నారా ఉదయకాల సమయంలో? Are you encouraged in your heart? నీ హృదయంలో ప్రోత్సహించబడ్డారా? You know, we want to, when you listen like this, you will feel, you will experience the fire of God in your heart. ఇటువంటి సందేశాలు మీరు విన్నప్పుడు దేవుని అగ్నిని మీ హృదయంలో కలిగి ఉంటారు. Pastors and leaders, ఇదిగో దేవుని యొక్క సేవకులారా, నాయకులారా, God will take you to the first day when you received Him. ఆయనను పొందుకున్నప్పుడు మొదటి దినాన ఎటువంటి అనుభవంలో ఉన్నావో తిరిగి దేవుడిని నా మొదటి ప్రేమకు మొదటి అనుభవానికి తీసుకెళ్ళబోతున్నాడు. God will take you to the day when He gave His vision to you. ఆయన తన దర్శనాన్ని మొట్టమొదటి దినాన ఏ రీతిగా ప్రభువు నీకు ఇచ్చాడో అదే ఆ మొదటి అనుభవంలోకి దేవుడు మరలా తీసుకువెళ్ళబోతున్నాడు. By remembering that vision, your fire the fire of the Holy Ghost will rekindle you. ఇదిగో ఆ దర్శనాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకొనుచుండగా మరొకసారి నీ హృదయాంతరంగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మండించునుగాక. You will rise up in the Holy Spirit. నీవు ఆత్మలో లేపబడుదువుగాక. You will rise up in faith. నీవు విశ్వాసములో తిరిగి లేచి నిలబడుదువుగాక. Faith rise up. ఇదిగో విశ్వాసములో నిలబడినప్పుడు You will say, I believe my God. అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు, నేను నా దేవుని నమ్ముతున్నాను. You will say, my God will do it for me. నీవు చెప్పగలుగుతావు, నా దేవుడు నాకు చేస్తాడు అని. God is doing many things. దేవుడు అద్భుత కార్యాలు అనేకం చేస్తాడు. God is using many people. దేవుడు అనేక ప్రజలను వాడుకుంటున్నాడు. Many churches are 100 people. For 150 now. అనేక సంఘాలు 100 మంది ఉన్నవి, ఇప్పుడు 150కి పెంచబడుతున్నాయి. You will become 1,000-member churches. మీరు 1000 మందిగా మార్చబడతా పోతున్నారు. You shall become 1,000-member church. 1000 మంది సభ్యులు కలిగిన సంఘాలుగా ఆశీర్వదించబడబోతున్నారు. 1,500 church. 1500 మందిగా మార్చబడబోతున్నారు. God will do this by the Holy Spirit. ఈ కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా జరగనయ్యున్నవి. Everybody stand. Everybody stand. అందరూ కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడండి త్వరగా. అందరూ కూడా లేచి నిలబడదాం త్వరగా. When you stand up, when you sit down, నీవు లేచి నిలబడినప్పుడు you do that by faith. విశ్వాసముతో నిలబడండి. All your actions be full of faith and the Holy Ghost. నీ కార్యాలు నీ మాటలన్నీ కూడా ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత ద్వారా నువ్వు జరిగించుకోవాలి. Again and again you say, Holy Ghost, speak to me. నీవు చెప్పాలి, ప్రభువా నాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవా అని. Rekindle the fire in me. తిరిగి నాలో ఆ ఆత్మను మండించండి. Oh, hallelujah. 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 Oh, hallelujah. Go, start some song. Go. Hallelujah. Ribalara sheteke, ribalara. Oh, la baba. Andru ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన ప్రభువా చేద్దాం. నీ వాక్యము కొరకు స్తోత్రాలు. నీ సన్నిధి కొరకు నీకు స్తోత్రాలు. నీకు స్తోత్రం. నీ దర్శనాన్ని ఉజ్జీవింపచేస్తున్నావు, నీకు వందనాలు. ఆమేన్. ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నా పాపపు జీవితాన్ని క్షమించండి. yes నేను నా స్వంత బుద్ధితోటి స్వంత శక్తితోటి పరుగులెత్తుతున్నాను అయ్యా, స్వంత జ్ఞానముతో పరుగులెత్తుతున్నానయ్యా. అవునయ్యా. నన్ను క్షమించండి. క్షమించండి అయ్యా. నీ జ్ఞానము నాకు కావాలి. yes నీ శక్తి నాకు కావాలి. అవునయ్యా. నీ దర్శనాన్ని మరలా కలుగ చెయ్యయ్యా. ఆమేన్. ప్రభువా నీ దర్శనాన్ని కలుగ చెయ్యి స్వామి. నోరు విప్పండి. అందరూ కూడా నోర్లు తెరిచి సిగ్గుపడద్దు. సిగ్గుపడకుండా నోరు తెరిచి ఎలుగెత్తి ప్రభువుని అడగండి. బిగ్గరగా యేసుకు వందనాలు ప్రభు చెల్లిద్దాం. గొప్ప కార్యాలు చేస్తాడు. వందనాలయ్యా. నిన్ను దీవించాలని, నిన్ను అనేక మందికి దీవెనకరంగా చేయాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.